హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్ ఉన్న కంటెంట్ని చూడండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో ఫస్ట్ నేను నిఫ్టీ చార్ట్ పెట్టుకుంటాను. సో నిఫ్టీ వచ్చేసి ఇవాళ 14 పాయింట్స్ దగ్గరగా క్లోజ్ అయింది, అండ్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 171 పాయింట్స్ నెగిటివ్లో క్లోజ్ అయింది, అండ్ సెన్సెక్స్ 29 పాయింట్స్. సో సెన్సెక్స్ ఎక్స్పైరీ చాలా వాలటైల్ అయింది ఇవాళ. సో మనం చూసినట్టయితే ఆల్మోస్ట్ ఆల్ ఫస్ట్ మార్కెట్ ఓపెన్ అయింది రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర సెన్సెక్స్ ఎగ్జాక్ట్లీ. సో నిన్న మనం 76,000 అండ్ 7650 లెవెల్ అండ్ అప్పర్ సైడ్లో 76,143 లెవెల్, ఈ టూ లైన్స్ డ్రా చేసి పెట్టాము. అండ్ ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ కూడా ఉందని చెప్పి మాట్లాడుకున్నాం. మార్కెట్ ఓపెన్ అవ్వడం రెసిస్టెన్స్ దగ్గర ఓపెన్ అయింది, దాని తర్వాత మార్కెట్లో ఫాల్ వచ్చింది, దాని తర్వాత మార్కెట్ హోల్డ్ చేసి ఇక్కడ డబుల్ బాటమ్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. అండ్ దాని తర్వాత మార్కెట్స్ అగైన్ హైస్ని టెస్ట్ చేసింది. ఏదైతే 915 క్యాండిల్ హై ఉందో దగ్గరికి టెస్ట్ చేసింది, బట్ అదైతే రెసిస్టెన్స్ జోన్ ఉందో అండ్ అక్కడ నుంచి లాస్ట్ మూమెంట్లో 3:15 టైంలో మళ్ళీ రిజెక్షన్ కూడా కనిపిస్తుంది. సేమ్ నిఫ్టీలో కూడా అంతే, నిఫ్టీ ప్యాటర్న్లో కూడా మనకి సేమ్ అదే కనిపిస్తుంది, సెన్సెక్స్లో కూడా సేమ్ అదే ప్రైస్ యాక్షన్ కనిపిస్తుంది. సో ఫస్ట్ ఇక్కడ మనం సింపుల్ ప్లాన్ చేసుకుందాం రేపటికి. సో ఇక్కడ ఫస్ట్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ని మార్క్ చేసుకుందాం. సో ఈ పాయింట్లో అనేది రెసిస్టెన్స్ ఉంది. సో 23,000 లెవెల్ అండ్ 22,970 లెవెల్, ఈ టూ లెవెల్స్ అలాగే ఉంచండి. సో నిన్న డ్రా చేసినాయి. సో ఈ రెసిస్టెన్స్ లెవెల్స్ ఈ రెండు కూడా సో మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ ఈ లెవెల్స్ని టెస్ట్ చేసింది కాబట్టి మార్కెట్ ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఈ లెవెల్స్ పైన కనుక వెళ్తేనే అప్పుడు మనం ఫర్దర్ అప్ సైడ్ షార్ట్ కవరింగ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అప్పర్ సైడ్కి అప్ టు 23,000 లెవెల్ పైన మార్కెట్ ఉందనుకోండి. సో 23,100 అండ్ 23,200 వైపు మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఎప్పుడు 23,000 లెవెల్ పైన ప్రైస్ ఉండి అండ్ ఈ లెవెల్స్లో మార్కెట్ కన్సాలిడేషన్ అయ్యి మార్కెట్ హోల్డ్ చేస్తేనే మార్కెట్లో అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉండే ఛాన్స్ ఉంటుంది ఫర్దర్గా షార్ట్ కవరింగ్. అండ్ 23,000 లెవెల్ పైన మార్కెట్లో ఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. క్వాంటిటీ కొద్దిగా తక్కువ పెట్టి ట్రేడ్ చేయండి, బికాస్ యాజ్ పర్ హయ్యర్ టైం ఫ్రేమ్ స్టిల్ ఇంకా కూడా బెరిష్ స్ట్రక్చర్ ఉంది, ఓకేనా. అండ్ 23,100 అండ్ 23,200 వైపు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయితే ఈ రెసిస్టెన్స్ కాస్త మనకి సపోర్ట్ అవుతుంది నిఫ్టీలో, ఓకేనా. సో ఒకవేళ మార్కెట్ అనేది ఇవాళ ఏదైతే క్లోజింగ్ ప్రైస్ ఉందో సో 22,900 దగ్గరలో క్లోజింగ్ ప్రైస్ ఉంది. సో మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్లో వచ్చింది అనుకోండి. సో ఫస్ట్ ఇండికేషన్ 22,850 ఆర్ 22,800 కిందికి వచ్చింది అనుకోండి మార్కెట్, ఇక్కడ మనం బేరిష్ ప్లాన్ చేయవచ్చు పిఈ సైడ్లో. అండ్ డౌన్ సైడ్ 22,782 ఫస్ట్ టార్గెట్ ఉంటుంది, అండ్ దాని కింద 22,700 అండ్ దాని కిందికి వెళ్తే 22,600 500 వైపు వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. బట్ డైలీ టైం ఫ్రేమ్లో మీరు చూసారనుకోండి స్టిల్ ఇంకా కూడా నెగిటివ్ ప్యాటర్న్లోనే ఉంది. సో స్ట్రాంగ్లీ నిఫ్టీ. అండ్ సెన్సెక్స్లోకి వచ్చేస్తే సెన్సెక్స్ కూడా సేమ్ ప్యాటర్న్ ఉంది కాబట్టి పక్కకే చెప్తున్నాను నేను, సెన్సెక్స్ అండ్ నిఫ్టీ వచ్చేసి. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే సెన్సెక్స్లో సేమ్ ఇక్కడ మీరు రెసిస్టెన్స్ డ్రా చేయండి, ఏదైతే లెవెల్స్ ఉన్నాయో అదే లెవెల్స్ అలాగే ఉంచండి. అండ్ ఇక్కడ లాస్ట్ 3:15కి మనకి ఇక్కడ రిజెక్షన్ కనిపిస్తుంది 75,900 లెవెల్ దగ్గర. సో అప్పర్ సైడ్లో మనం చూస్తుంటే ఈ పాయింట్లో రెసిస్టెన్స్ ఉంది. సో ఈ పాయింట్ రెసిస్టెన్స్ కదా. సో ప్రైస్ కనుక ఈ లెవెల్స్ పైకి వెళ్ళింది అనుకోండి 76,050 ఆర్ అబోవ్, దానిపైన 76,100 పైన మార్కెట్ ఉంటే అప్పుడు దెన్ మనం సిఈ సైడ్లో ఫర్దర్ కంటిన్యూషన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక్కడ ఏదైతే స్లైట్లీ హయ్యర్ రైజ్ ప్యాటర్న్ ఉందో అది ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఆ లెవెల్స్ పైన హోల్డ్ చేస్తే, ఓకేనా. సో ఈ లెవెల్స్ పైన ఉంటేనే ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు సెన్సెక్స్లో. లేదా మార్కెట్ ఈ క్లోజింగ్ ప్రైస్ నుంచే డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ ఇండికేషన్ మనకి ఇక్కడ 75,800 ఏదైతే సపోర్ట్ ఉందో ఇంట్రాడేలో సపోర్ట్ తీసుకున్న పాయింట్ ఉందో దాని కింద ప్రైస్ కనుక వచ్చి 75,700 కనుక బ్రేక్ చేసింది అనుకోండి, దెన్ మనం పిఈ సైడ్లో స్ట్రాంగ్లీ వెళ్ళొచ్చు. అండ్ టార్గెట్ వచ్చేసి ఫస్ట్ ఈ పాయింట్ 75,600 500 అండ్ దాని కిందికి వచ్చేస్తే మళ్ళీ 75,400 వైపు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సెన్సెక్స్లో, ఓకేనా. సో ఇది సెన్సెక్స్ నిఫ్టీ క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. బోత్ సైడ్స్ మనం ప్లాన్ చేసాం. ఎందుకు అంటే ఇక్కడ మీరు డైలీ టైం ఫ్రేమ్ చూసారనుకోండి, సో డైలీ టైం ఫ్రేమ్లో డౌన్ సైడ్ నుంచి ఇక్కడ మనకి డైలీ టైం ఫ్రేమ్లో డౌన్ సైడ్ నుంచి
ఇక్కడ నుంచి బయర్స్ అనేది పుల్ బ్యాక్ చేశారు అప్ సైడ్కి. సో కాకపోతే క్లోజింగ్ వచ్చేసి ఏదైతే నిన్న మార్కెట్లో క్లోజ్ అయిందో దాని కింద క్లోజ్ అయింది. అండ్ హైస్ మీరు చూసినట్టయితే అది నిన్నటి హై కన్నా అప్ సైడ్లో హై వెళ్ళింది. అండ్ బట్ ఈ ఏదైతే బేరిష్ క్యాండిల్ ఉందో స్ట్రాంగ్లీ ఇంకా బేరిష్ క్యాండిల్ జస్ట్ ఇంకా 50% కూడా కవర్ చేయలేదు బయర్స్. ఓకేనా. సో అట్లీస్ట్ మార్కెట్ 76,100 ఆర్ 150 పైన ఉంటే అప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ ఐస్ని మార్కెట్ టార్గెట్ చేసే ఛాన్స్ ఉంటుంది సెన్సెక్స్లో. లేదా మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేస్తే డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నిన్న మాట్లాడుకున్నాం అది. సో ఇక్కడ ఆల్రెడీ రిజెక్షన్ కనిపిస్తుంది అండ్ డౌన్ సైడ్ కూడా వచ్చింది లో వరకు. బట్ ఈ లో అనేది బ్రేక్ అవ్వలేదు. లో ప్రొటెక్టెడ్ ఉండే ఇవాళ. అండ్ 75,800 ఇప్పుడు సపోర్ట్ అయింది అండ్ 75,700 కూడా సపోర్ట్ అయింది సెన్సెక్స్లో. సో ఈ లెవెల్స్ కిందికి మళ్ళీ కనుక ప్రైస్ వచ్చేసింది అనుకోండి. సో ఇక్కడ నుంచి మళ్ళీ ప్రైస్ కనుక ఈ లెవెల్స్ బ్రేక్ చేస్తే దాని ఇంకా ఫర్దర్ ఫాల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ప్యానిక్ సెల్లింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అప్ టు ఈ లెవెల్స్ వరకు ఎక్స్పెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. లేదా మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్లో వెళ్ళాలనుకోండి. సో ఈ లెవెల్స్ పైకి వెళ్తే అప్పుడు మార్కెట్ ఈ పాయింట్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. ఈధర్ ఈ లెవెల్స్ బ్రేక్ అవుతే అప్పర్ సైడ్లో ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది అండ్ ఈ లెవెల్స్ బ్రేక్ అయితే మనకి డౌన్ సైడ్లో ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది. ఓకేనా. సింపుల్ ట్రేడ్ ప్లాన్ సెన్సెక్స్లో. అండ్ సేమ్ వచ్చేసి మనకి నిఫ్టీలో కూడా అంతే. నిఫ్టీ మీరు చూసారనుకోండి, నిఫ్టీలో కూడా అలాగే ఉంటుంది ప్యాటర్న్. సో నిఫ్టీలో కూడా చూస్తే ఆల్మోస్ట్ ఆల్ ఇది 2 బ్లూ లైన్స్ అనేది నిన్న ఇంపార్టెంట్ లెవెల్స్ అని మార్క్ చేసాం మనం. సో ఇక్కడ మనం చూస్తే మార్కెట్ ఇదే పాయింట్ దగ్గర నుంచి ఓపెనింగ్లోనే రిజెక్ట్ అయింది అండ్ డౌన్ సైడ్ వచ్చింది. అండ్ ఇక్కడ మీరు చూస్తే 22,800 లో 22,800 అండ్ దాని కిందికి వెళ్తే సపోర్ట్ 22,782. ఈ రెండు లెవెల్స్ సపోర్ట్. సో సపోర్ట్స్ బ్రేక్ అవ్వలేదు. ఇక్కడ కూడా మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసిన లెవెల్ ఉంది. సో ఈ లెవెల్స్ కిందికి వెళ్తేనే ఫర్దర్ స్ట్రాంగ్లీ సెల్లింగ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు మనం. లేదా మార్కెట్ ఇదే రేంజ్లో ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ అప్పర్ సైడ్లో షార్ట్ కవరింగ్ రావాలంటే 23,000 ఏదైతే సైకలాజికల్ లెవెల్ ఉంటుందో ఆ లెవెల్ పైన మార్కెట్ ఉంటే అప్పుడు ఈ లెవెల్స్ని టార్గెట్ చేసే ఛాన్స్ ఉంటుంది 23,100 అండ్ 23,200 వైపు. ఓకేనా. సో సింపుల్ ట్రేడ్ ప్లాన్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్లో. అండ్ అదే విధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా చూసుకుందాం. సో ఇక్కడ నేను బ్యాంక్ నిఫ్టీ పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీలో మనం చూసినట్టయితే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో కూడా మనం ఏదైతే 2 లైన్స్ డ్రా చేసాం నిన్న 49,500 రెసిస్టెన్స్ అండ్ 49,250 దగ్గరలో ఇక్కడ కూడా మనకి సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీలోనే ఎక్కువ కనిపించింది నాకు నిఫ్టీ అండ్ సెన్సెక్స్ కన్నా. ఇక్కడ మనం చూస్తే కంప్లీట్ డే మొత్తం కూడా మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఏదైతే క్యాండిల్ ఉందేనో 915 క్యాండిల్ రేంజ్ ఆల్మోస్ట్ అదే రేంజ్ దగ్గరలో క్లోజ్ అయింది. సో ఇక్కడ ఒక దోజీ క్యాండిల్ ఇండెసిషన్ క్యాండిల్ టైప్ ఆఫ్ ప్యాటర్న్ క్లోజ్ చేసింది డైలీ టైమ్ ఫ్రేమ్లో మనం చూస్తే. సో ఇప్పుడు ఈ పాయింట్లో రెసిస్టెన్స్ ఉంది. సో ఈ పాయింట్లో రెసిస్టెన్స్ ఉంది మనకి 49,300 దగ్గర అండ్ 49,500 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. అండ్ ఈ పాయింట్లో సపోర్ట్ ఉంది 48,850 అండ్ దాని కిందికి వెళ్తే ఇక్కడ 48,500 లెవెల్. ఓకే. సో ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ నుంచి మనం చూసినట్టయితే హయ్యర్ హైస్ ప్యాటర్న్ కనిపిస్తుంది. డౌన్ సైడ్ నుంచి మనం చూస్తే హయ్యర్ హైస్ ప్యాటర్న్ కనిపిస్తుంది చిన్న టైం ఫ్రేమ్లో. బట్ మీరు హయ్యర్ టైం ఫ్రేమ్లో చూస్తారనుకోండి హయ్యర్ టైం ఫ్రేమ్లో బేరిష్ ప్యాటర్న్ కనిపిస్తుంది. ఓకే. సో స్టిల్ మార్కెట్ అనేది రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. సో సింపుల్ ఇక్కడ కూడా ఒక ప్లాన్ చేయొచ్చు మనం. సో మార్కెట్ కనుక ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్లో వచ్చింది అనుకోండి, మార్కెట్ కనుక 48,850 లెవెల్ కనుక బ్రేక్ చేసింది అనుకోండి డౌన్ సైడ్లో, ఇక్కడ మనం పిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు డౌన్ సైడ్కి బ్యాంక్ నిఫ్టీలో. ఇదర్ మార్కెట్ ఒకవేళ మార్కెట్ ఈ ఫ్లాట్ ఓపెన్ అయ్యి అప్ సైడ్లో కనుక వెళ్ళింది అనుకోండి, రెసిస్టెన్స్ బ్రేక్ అయితే రెసిస్టెన్స్ కాస్త సపోర్ట్ అవుతుంది. అప్పుడు 49,300 అప్ సైడ్లో మనం సి సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఓకేనా. కాకపోతే సి సైడ్లో 49,300 పైన సి సైడ్లో ప్లాన్ చేస్తున్నప్పుడు దగ్గరలో 200 పాయింట్స్లో మీకు రెసిస్టెన్స్ ఉంటుంది కాబట్టి క్వాంటిటీ చాలా తక్కువ పెట్టి మాత్రమే ట్రేడ్ చేయండి. సి సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేస్తున్నప్పుడు క్వాంటిటీ తక్కువ పెట్టండి. నేను ఎందుకు చెప్తున్నానంటే హయ్యర్ టైం ఫ్రేమ్ స్టిల్ చాలా స్ట్రాంగ్లీ నెగిటివ్లోనే ఉన్నాయి కాబట్టి ఎక్కడ కూడా మనకి ఇక్కడ బులిష్ సైన్ కనిపించట్లేదు యాజ్ పర్ హయ్యర్ టైం ఫ్రేమ్స్. అందుకోసమే బేరిష్ ప్యాటర్న్లో ఉంది కాబట్టి కాల్ సైడ్లో మీరు ట్రేడ్ చేస్తున్నప్పుడు క్వాంటిటీ తక్కువ పెట్టి ట్రేడ్ చేయండి. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్లో ఎక్కడ కూడా మనకి షార్ట్ కవరింగ్ స్ట్రాంగ్లీ సైన్ అయితే కనిపించట్లేదు. స్టిల్ ఇంకా కూడా బెరిష్ సైనే ఉంది మనకి బ్యాంక్ నిఫ్టీలో కూడా. ఓకేనా. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఆప్షన్ చైన్ డేటాకి వెళ్దాం. సో ఇక్కడ మనం ఆప్షన్ చైన్ డేటా పెట్టుకుందాం. సో ఆప్షన్ చైన్ డేటా 23,000 లెవెల్ అనేది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది. సో రేపటికి అండ్ 23,000 సపోర్ట్ అండ్ ఇది రెసిస్టెన్స్ లెక్క. కాల్ సైడ్ మనం పుట్ సైడ్ చూసినట్టయితే కాల్ సైడ్ మనం రెసిస్టెన్స్ని ఫైండ్ చేస్తాం, పుట్ సైడ్ మనం సపోర్ట్ని ఫైండ్ చేస్తాం యాజ్ పర్ ఆప్షన్ చైన్ డేటా. అండ్ ఇక్కడ మనం 23,150 లెవెల్ ఆర్ 23,200 లెవెల్ దగ్గర మనం చూసినట్టయితే ఇక్కడ 1,06,000 యాడ్ అయింది
అండ్ ఇక్కడ మనకి ఇంకా కిందికి చూసినట్టయితే 23,400 అండ్ 23,500 ఆ లెవెల్స్ దగ్గర కూడా రెసిస్టెన్స్ అనేది ఉంది. అండ్ డౌన్ సైడ్లో సపోర్ట్ వచ్చేసి 22,900 లెవెల్ అండ్ 22,700 లెవెల్, 82,000 ఇక్కడ మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ ఆడింది, ఇక్కడ కూడా 82,000, 22,500 లెవెల్ దగ్గర. సో ఈ పాయింట్ సపోర్ట్ అనేది కనిపిస్తుంది. యాజ్ పర్ డేటా ఇక్కడ స్టిల్ ఇంకా కూడా కాల్ సైడే ఎక్కువగా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కనిపిస్తుంది, రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ బిట్ కాయిన్ అనాలిసిస్ చేసుకుందాం. సో బిట్ కాయిన్ మనం డైలీ టైం ఫ్రేమ్లో చూసామనుకోండి, సెల్ సైడ్ వేస్లోనే ఉంది కంటిన్యూస్లీ. బట్ కాకపోతే ఇక్కడ కూడా స్ట్రక్చర్ వచ్చేసి ఇక్కడ మనకి ఆల్మోస్ట్ 3 to 4 days నుంచి మీరు చూసారనుకోండి బేరీ స్ట్రక్చర్ ఉంది. బట్ డౌన్ సైడ్లో మీరు చూస్తే ఏదైతే బ్లూ లైన్స్ ఉన్నాయో ఈ లైన్స్ అనేది సపోర్ట్లోకి యాక్ట్ చేస్తుంది అండ్ అప్పర్ సైడ్లో ఉన్న లైన్స్ అనేది రెసిస్టెన్స్లోకి యాక్ట్ చేస్తుంది. మధ్యలో ఉందనుకోండి స్టిల్ ఇంకా కూడా సైడ్ వేసే. బట్ కాకపోతే మీరు ఇంట్రాడేలో ట్రేడ్ చేయొచ్చు. ఇంట్రాడేలో ట్రేడ్ చేయడానికి మీరు చిన్న టైం ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకోండి. ఈదర్ 5 minutes కానీ అండ్ 15 minutes కానీ టైం ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు delta.exchangeలో కనుక అకౌంట్ ఓపెన్ చేసి మీరు ట్రేడ్ చేస్తున్నారు అనుకోండి 5 minutes కానీ 15 minutes కానీ టైం ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం 15 minutes టైం ఫ్రేమ్ అనాలిసిస్ చేద్దాం. ఓకేనా. సో ఇక్కడ మనం చూసినట్టయితే 15 minutes టైం ఫ్రేమ్లో మార్కెట్ అనేది స్ట్రక్చర్ అనేది బేరీ స్ట్రక్చర్ కనిపిస్తుంది. సో బేరీ స్ట్రక్చర్ ఇక్కడ ఉంది అండ్ దగ్గరగా యాజ్ పర్ హయ్యర్ టైం ఫ్రేమ్స్లో ఈ పాయింట్లో సపోర్ట్ ఉంది. ఓకే, ఈ పాయింట్స్లో హయ్యర్ టైం ఫ్రేమ్స్లో సపోర్ట్ ఉంది. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వస్తే ఈ లోస్ బ్రేక్ చేస్తే ఇక్కడ వరకు మార్కెట్ వచ్చి రివర్సల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. లేదా మార్కెట్ ఇక్కడ నుంచి రివర్సల్ అవ్వాలనుకోండి ఈ పాయింట్లో ఒక సపోర్ట్ ఉంది అండ్ మార్కెట్ అనేది ఇక్కడ నుంచి స్లైట్లీ అండ్ అప్పర్ సైడ్లో మనకు కన్ఫర్మేషన్ రావాలి, ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళాలి. అండ్ ఇక్కడ ఏదైతే రీసెంట్ హైస్ ఉన్నాయో అండ్ ఇక్కడ నుంచి రిజెక్షన్ చేసిన హైస్ ఉన్నాయో ఈ లెవెల్స్ అంటే 96,000 అండ్ 96,250 లెవెల్ పైన మార్కెట్ ప్రైస్ కనుక ట్రేడ్ అవుతుంది అనుకోండి దెన్ మనకు అప్పర్ సైడ్లో లాంగ్ ఆపర్చునిటీ వస్తుంది. ఒకవేళ ఫ్యూచర్స్లో చేస్తున్నారు అనుకోండి ఈ లెవెల్స్ పైన మార్కెట్ కనుక బ్రేక్ అవుతే స్ట్రక్చర్ బ్రేక్అవుట్ అవుతుంది, అప్పుడు మనం ప్లాన్ చేయవచ్చు. అండ్ ఇక్కడ నుంచి స్లైట్లీ ప్రైస్ అనేది హయ్యర్ ఐస్ అయితే ఈ లెవెల్ని బ్రేక్ చేయాలి, అప్పుడు మనం ఈ లెవెల్స్ పైన మనం అప్ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. లేదా మార్కెట్ అనేది ఈ పాయింట్లో రెసిస్టెన్స్ ఉంది కదా, సో ఈ పాయింట్లో స్లైట్లీ సపోర్ట్ ఉంది. మార్కెట్ ఇక్కడ నుంచి ఇట్లా అప్ సైడ్ వెళ్ళినట్టు వెళ్ళి ఇక్కడ నుంచి రిజెక్ట్ చేస్తుంది అనుకోండి ఇక్కడ కూడా మనకి సెల్ సైడ్ ఆపర్చునిటీ అయితే దొరుకుతుంది. అండ్ ఫ్యూచర్స్లో కనుక మీరు ట్రేడ్ చేస్తున్నట్టయితే లేదా ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తున్నట్టయితే ఇక్కడ నుంచి మనం పీ సైడ్లో కూడా ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ లోస్ బ్రేక్ చేసింది అనుకోండి 95,250 ఆర్ 95,000 బ్రేక్ చేస్తే అప్పుడు ఇంకా కొద్దిగా డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు టిల్ 94,700 ఆర్ ఈ లెవెల్స్ వరకు ఎక్స్పెక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి బిట్ కాయిన్లో. అండ్ ఇంకొక పాయింట్ అండి, సో నేను ఇక్కడ టెలిగ్రామ్ ఛానల్లో ఇక్కడ పోల్ క్రియేట్ చేసే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందనుకోండి ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను క్రిప్టో ట్రేడింగ్ రిగార్డింగ్. సో అట్లీస్ట్ 500 ఓట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. యాజ్ ఆఫ్ నో 200 వచ్చాయి. ఒకవేళ మీరు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక టెలిగ్రామ్ జాయిన్ అయ్యి ఇక్కడ ఓటింగ్ చేయండి. సో ఇక్కడ ఫ్రీ ప్రీమియం ఛానల్ క్రియేట్ చేస్తాను క్రిప్టో రిలేటెడ్గా. అప్పుడు డైలీ మనం యూఎస్ మార్కెట్ అవర్స్లో ఒక ట్రేడ్ అనేది ప్లాన్ చేద్దాం బిట్ కాయిన్లోకినా. ఫ్యూచర్స్ కానీ ఆప్షన్స్ కానీ ప్లాన్ చేద్దాం. మోస్ట్లీ ఫ్యూచర్స్ లేదా ఆప్షన్ స్ట్రాటజీస్ కూడా, ఏదైతే ఆప్షన్ స్ట్రాటజీస్ నేను చెప్పానో సో ఎవ్రీడే ఎక్స్పైరీస్ ఉంటాయి బిట్ కాయిన్లో కానీ ఎవ్రీడేస్ ఎక్స్పైరీస్ మనకి ఇథేరియం అండ్ బిట్ కాయిన్లో ఉంటాయి. ఆప్షన్స్లో కనుక మీరు చేయాలనుకున్నారనుకోండి ఇవాళ 18th February 2025 5:30కి ఎక్స్పైరీ ఏదైతే ఉంటుందో అది అయిపోతుంది. ఫ్రెష్ ఎక్స్పైరీ నెక్స్ట్ డే అవుతుంది అనమాట. సో అప్పుడు మనం 19th February సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎవ్రీ డే ఎక్స్పైరీస్ ఉంటాయి. సో దీంట్లో మనం ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీస్ కానీ ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీస్ కానీ చేసుకోవచ్చు. ఓకేనా. సో స్టిల్ ఇంకా కూడా అకౌంట్ ఓపెన్ కాకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది అండ్ అక్కడ నుంచి అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి. అండ్ కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.